4-5 నెలల నుండి మరొక తంతు జరుగుతూ ఉంది. మీడియా మిత్రులు తెలుసు, సూర్యాపేట ప్రజలందరూ కూడా తెలుసు. ఏందది అంటే ఒట్టె జాన యాదవ్ అనేటటువంటి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇక్కడ ఉన్నటువంటి వజ్రా హోమ్స్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి పేద వర్గాలని డిస్టర్బ్ చేస్తే మరి జానయ్యకు డిస్టర్బ్ అవుతుంది అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి మాజీ మంత్రి దివంగత దామోదర్ రెడ్డి గారి తనయుడు మరి వారి అనుచర గణం చేస్తున్నటువంటి కుట్ర. నిజంగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, విజ్ఞులకు, విధేయులకు, మేధావులకు, వ్యాపార వర్గాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సూర్యాపేట వజ్రా హోమ్స్ అనేది 2015లో మొదలై 2018-20కి పూర్తి నిర్మాణాలు చేపట్టి అందులో నివసిస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, పేద మధ్యతరగతి వర్గాలు. దానికి నాకున్న సంబంధం ఏంటంటే ఎప్పుడూ నేను అక్కడ వ్యాపారంలో మధ్యవర్తిగా వచ్చి బయటికి వెళ్ళిపోయినా. మరి వాళ్ళ 20 ఏళ్ళు, దాదాపు 15-20 ఏళ్ళు కావస్తూ ఉంది. మరి ఇవాళ దాంట్లోకి వచ్చి ఒకసారి జగదీశ్వర్ రెడ్డి గారు, ఎందుకు అంటే ఆయన వెంట ప్రయాణం చేసినంత కాలం ఒట్టెజానే మొనగాడు మొగోడు అని ఆయన నోటితోనే చెప్పినటువంటి మీడియాలో అనేక సందర్భాలు ఉన్నాయి. మరి దానికంటే ముందు దామోదర్ రెడ్డి గారు ఆయనను భుజాల మీద ఎత్తుకొని తిరిగినంత కాలం జానయ్య ఒక మొనగాడు, ఒక మొగోడు, వాడు రాజకీయంగా చాలా క్లియర్గా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడని వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి ఈ పదాలు. కానీ ఈ అగ్రవర్ణాలు, మెజార్టీ వర్గాలమైనటువంటి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్ళు కావస్తున్నప్పటికి కూడా మమ్మల్ని బానిసలుగా, వాళ్లకు అడుగులకు మడుగులొత్తేటటువంటి వారిగా, వారి చెప్పు చేతల్లో ఉండేటటువంటి వాళ్ళగానే చూస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరిని సహించలేక ఒక చదువుకున్న బిడ్డగా, ఒక న్యాయవాది వృత్తి ఎంచుకోవాలనేటటువంటి ఆలోచనకు వచ్చినటువంటి ఎల్ఎల్బి చేసిన వ్యక్తిగా ఈ సమాజంలో అట్టడుగునున్నటువంటి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నేటికి రాజకీయంగా, విద్యా, ఉద్యోగ అవకాశాలు రాకపోవటానికి గల కారణాలని తెలుసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏదైతే ఉందో, ఈ వర్గాలకు, ఈ వర్గాల బతుకుల్లో మార్పులు రావాలి అంటే, ఈ వర్గాలలో తలరాతలు మారాలి అంటే ద మాస్టర్కి ఏదైతే ఉందో అధికారం అనేటటువంటి ఆయుధాన్ని అందుకోవాలని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్ని పుణికిపుచ్చుకొని మరి ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి 4% లేనటువంటి ఈ అగ్రవర్ణాలకు 4 పార్టీలు పెట్టుకొని, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు అని ఈ వర్గాలను దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఇవాళ నేను ఈ రాష్ట్రంలో గలమెత్తి పోరాటం చేస్తూ ఉంటే మరి వాళ్ళ నా గొంతు నలిమేటటువంటి దురుద్దేశంతోనే ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి దామోదర్ రెడ్డి గారి తనయుడు సర్వోత్తం రెడ్డి, మరి ఆయన అనుచర గణం ఇవాళ వజ్రా హోమ్స్ మీద అనేక కుట్రలు చేస్తున్నటువంటి ఆధారాలతో సహా గతంలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నేను ఇవాళ కూడా ఏదైతే ఆధారాలు ఉన్నాయో, ఇక్కడ దామోదర్ రెడ్డి గారి కొడుకెంట తిరుగుతుండే నిర్ణయాలు ఒక ఆయన పక్కకు పోయింది, ఇలా పాపాలు పోయింది. పోతు భాస్కర్ అనేట ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ అయ్యా, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పని మీడియా వాళ్ళకు, ఒక్కసారి మీడియా ద్వారా, ఇది పోతు భాస్కర్ పిటిషన్. పోతు భాస్కర్ పిటిషన్ ఇస్తే ఆమె మీద 420 కేసులు అయినాయి. 316, 318 రెడ్ విత్ 305 బిఎన్ఎస్ ఈ సెక్షన్ల కింద ఆమెకు ఎఫ్ఐఆర్ అయింది. ఇదొకటి. ఇక్కడ నేను గతంలో జగదీశ్వర్ రెడ్డి, నేను ఆ వెంచర్ చేసినప్పుడు, ఆ వెంచర్లో వాళ్ళందరూ ఇల్లు కొనుక్కున్నప్పుడు అన్ని చూసినటువంటి జగదీశ్వర్ రెడ్డి, ఆయన ఎమ్మటి ఉండేటటువంటి పాటి నాగిరెడ్డి,
ఆయన ఉంటుండే మోరిశెట్టి శ్రీనివాసులు వాళ్ళందరూ అందులో పార్ట్నర్లు. నేనన్న మధ్యవర్తికి ఉండిపోయినా. నాగిరెడ్డి అంటే ఆయన సొంత మనిషి, ఆయన ఇంట్లో ఈయన ఉంటాడు, ఈయన ఇంట్లో ఆయన ఉంటాడు. అలాంటి నాగిరెడ్డి అందులో వాటాదారుడు. వీళ్ళందరూ కలిసి అమ్మిపోయినటువంటి ప్లాట్లలో నేను ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలు పెడితే మళ్ళీ ఆ రెడ్డి కులస్త్రాలని తీసుకొచ్చి నా మీద ఎఫ్ఐఆర్ చేయించినప్పుడు నేను వచ్చి ఎస్పీని కలిసి నేను ఇచ్చిన పిటిషన్ కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ అయ్యి 2 ఎఫ్ఐఆర్లు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నేను ఇచ్చిన దాని మీద కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్లు అయినాయి చూడండి. 406, 420 ఐపీసీ కింద ఆమె మీద కేసులు అయినాయి. ఈ 2 ఎఫ్ఐఆర్లు ఇక్కడనే పెండింగ్లు ఉండగానే ఈ రోజు వరకు పోలీసు వాళ్ళని నేను అడిగితే అన్న ఆమె మాకు దొరకలేదు, ఆమె అమెరికా అంటుందా ఐర్లాండ్ అంటుందా అని చెప్తారు. నేను చెప్తా ఉంది ఇవాళ ఆమె సూర్యాపేటనే ఉంది. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన, ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, సిఐ గారు ఫోన్ ఎత్తట్లేదు. ఎందుకంటే సిఐ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం కాదు, ప్రజల కోసం పనిచేయట్లేదు. ఆ సిఐ గారు ఇక్కడ ఓన్లీ అధికార పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు కొమ్ము గాయటానికి మాత్రమే ఆయన పనిచేస్తుండటానికి ఆధారం. ఇవాళ నేను ఒక బాధ్యత గల పౌరునిగా ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పక్షాన కొట్లాడుతున్నటువంటి నేను ఫోన్ చేస్తే మరి మా బీసీ బిడ్డ అక్కడ ఉన్నటువంటిది, కానీ ఆయన కమిట్మెంట్ అంతా అగ్రవర్ణాలకు. ఎందుకంటే ఆ గవర్నమెంట్లో ఉండి ఈ గవర్నమెంట్లో కంటిన్యూషన్ అవుతుందంటే ఒకసారి చూడండి. సూర్యాపేట రూరల్ సిఐ గారు ఆయన ఫోన్ ఎత్తట్లేరు. మొన్నటికి మొన్న తప్పుడు పత్రాలు ఇస్తే మళ్ళీ ఏమంటే నా మీద ఇంకో ఎఫ్ఐఆర్ చేశారు. నేను పోయి అడిగితే లేదు అని నాకు తెలియదు అంటాడు. అది ఎఫ్ఐఆర్ అయ్యాడు ఉంది, మళ్ళీ నాకు నోటీస్ ఇచ్చి క్లోజ్ చేస్తా అంటారు. అంటే మేము ఇక్కడ వాస్తవాలు మాట్లాడితే మా మీద కేసులు పెడతా ఉన్నారు. మేము ఆధారాలతో సహా ఇక్కడికి వస్తే సమాధానం లేదు. అందుకనే మీడియా మాకున్నది 4th పిల్లర్ మీడియా. ఈ పేద వర్గాల బాధల్ని, పేద వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి మీడియా అయినా ఈ సమాజం ముందుంచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మళ్ళీ ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, ఇది జానయ్యకు సంబంధించినటువంటి పర్సనల్ పంచాయతీ కాదు. ఇక్కడ ఈ వర్గాలు చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద నా గొంతుని నలిపేటటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. అందుకే చెప్తా ఉన్న సోదరులారా, ఈ సూర్యాపేట నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మనం వేసినటువంటి ఓట్లు మన గొంతులు పిసికి చంపడానికే తప్పితే మన గొంతు తడారటానికి ఎక్కడ కూడా పనిచేస్తలేవు. ఇవాళ నేను సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ గారికి నేను గతంలో ఒకసారి ఇచ్చిన, మళ్ళీ ఈ రోజు కూడా తీసుకున్నా కాదు, మళ్ళీ ఈ రోజు కూడా ఇచ్చినాం. సబ్ రిజిస్టర్ గారు కూడా బాధపడతా ఉండరు. జానయ్య గారు నేను వచ్చి 1 year అయింది. 1 year కంటే ముందు వరకు నేను ఎక్కడ పనిచేసినా నాకు ఎలాంటి టెన్షన్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. నేను వచ్చిన ఈ 6 నెలల్లో నాకు బీపీ, షుగరు, థైరాయిడ్, అనేక రకాల జబ్బులు నాకు జతకూడి వీటన్నిటిని ఎండ పెట్టుకొని రిటైర్ కావాల్సిన పరిస్థితులకు వచ్చి సెలవులు పోతా అంటే వాల్యుయేషన్ పెరుగుతా ఉంది కాబట్టి ఉండమంటారు. నువ్వు దయచేసి నువ్వు ఇక్కడ ఉండబ్బా, నా మీద అనేక రకాల ప్రజలు ఉన్నాయి. మీరు అన్నమాట వాస్తవం. నేనేమంటున్నా అంటే ఒక ల్యాండ్ రిజిస్టర్ కావాలి అంటే జియో ట్యాగ్ జరగాలి. జియో ట్యాగ్ అంటే ఏంది? అక్కడ ఫిజికల్ గా పోయి ఆ ఖాళీగా ఉందా లేదా, అక్కడ ఇల్లు ఉందా, ఇంకోటి ఉందా చూడటం.